గమనించాలి. విలువైన జీవితాన్ని దేవుడు మెచ్చిన లక్షణాల చేత మరింత విలువైనదిగా మార్చుకోవాలి. అంతేకాని పాపము చేత నష్టపరుచుకోకూడదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవ జీవితం ఎంతో విలువైనది. మానవ జీవితం ఎంతో శ్రేష్టమైనది. కారణం ఏంటంటే దేవుడు తన చేతులతో సృష్టించాడండి. ఎవరిని? మానవుని. దేవుడు తన రూపాన్ని ఇచ్చారండి. ఎవరికి? మానవునికి. దేవుడు తన స్వరూపం చొప్పున మానవుని సృష్టించారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పొందుకున్న మానవుడు ఎంతో విలువైన వాడు కదా. విలువైన జీవితాన్ని పొందుకున్న మానవుడు దేవుడు మెచ్చిన లక్షణాల చేత తన జీవితాన్ని మరింత విలువైనదిగా మార్చుకోవాలి. అంతేకాని పాపము చేత, పాపపు ఆలోచనల చేత, పాపపు అలవాట్ల చేత తన జీవితాన్ని నష్టపరుచుకోకూడదు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితాన్ని మరింత విలువైనదిగా మార్చుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు మెచ్చిన లక్షణాలు ఏమిటి? పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం, యథార్థంగా జీవించడం, మంచిగా జీవించడం, దేవుడు కోరుకున్నట్లుగా న్యాయంతో ఈ లోకంలో జీవించడం. ఎవరైతే దేవుడు మెచ్చిన లక్షణాల చేత తమ జీవితాన్ని మార్చుకుంటారో, విలువైనదిగా మార్చుకుంటారో, వారి కొరకు రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యం ఎదురు చూస్తూ ఉన్నది. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని మరింత విలువైనదిగా మార్చుకుంటున్నామా, లేదా దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని పాపం చేత నష్టపరుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.